అందరికీ నమస్కారం. ఈరోజు ధ్యానం పూర్తయిందా? రెండవసారి ధ్యానాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నారా? ఓకే. ఒకవేళ మీరు ఈరోజే మొట్టమొదటిసారి నా వీడియోస్ చూస్తూ ఉంటే ఈరోజు నుంచే మీరు కూడా ధ్యానం చేయటానికి ప్రయత్నం చేయండి. ధ్యానం ఎలా చెయ్యాలి అనే వీడియోస్ నా ఛానల్లో లైవ్లో ఉన్నాయి. వాటిని పెట్టుకొని కొద్ది రోజులు ప్రాక్టీస్ చేయండి. తర్వాత అవి పక్కన పెట్టేసి మీకు మీరుగా ఏమీ పెట్టుకోకుండా చేసే ప్రయత్నం అలవాటు చేసుకోండి. ఓకే. ఎటువంటి సమస్యలు ఉన్నా సరే క్లియర్ అవ్వాలి అంటే ఎక్కువ ధ్యానం చేయమని చెబుతాం. చాలామంది ఆ ఎక్కువ ధ్యానాన్ని ప్రయత్నం చేసి ఆ సమస్యలు కొన్ని ఉపశాంతి మాత్రమే వచ్చి సాల్వ్ అవ్వక, ఇదేంటి నేను ధ్యానం బాగా చేస్తున్నాను కదా, అయినా సరే నా సమస్యలు ఇంకా ఎందుకు సాల్వ్ అవ్వట్లేదు, నాకు అంత అనుకూలంగా ఎందుకు ఉండట్లేదు అని చెప్పని ఈ ధ్యానం గురించిన అపోహలు మొదలవుతూ ఉంటాయి. ఈ ధ్యానం మీద వాళ్ళకు వేరే వేరే ఆలోచనలు బిగినైపోతూ ఉన్నాయి. ఎందుకు అంటే వీళ్ళు సాధన చేశారు. అక్కడ సాధన చేయకపోతే నేను సాధన చేయలేదు కాబట్టి అది నాకు ఫలితం రాలేదు అని ఆలోచిస్తారు. కానీ ఇక్కడ వీళ్ళు సాధన చేశారు, టైం ఖర్చు పెట్టారు, శ్రద్ధగా కూర్చున్నారు, ధ్యానం బాగా కుదురుతోంది, ధ్యానం చాలా బాగుంది, అయినా సరే ఈ ఫలితాలు ఎందుకు ఇదవుతున్నాయి అని చెప్పని ఇది చేస్తూ ఉన్నారు. అది ఆరోగ్యం కావచ్చు, ఏ విషయమైనా కావచ్చు. దీన్ని బాగా పరిశీలనగా చూస్తే అర్థమయ్యే విషయాలు కొన్ని ఉన్నాయి. నిన్న మనం చెప్పుకున్నట్టు ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు ఆలోచనల శాతం ఎక్కువగా ఉండి కట్ అవ్వకుండా ఉంటే, ఆలోచనలే పెరిగిపోతూ కూర్చున్నంతసేపు ఆలోచనలే ఉంటే ఇంకా మనం ఆ సాధనా స్థితిలో ఎదగలేదని అర్థం. అదైతే మనకే తెలుస్తుంది, ఇబ్బంది లేదు. కానీ సాధన బాగా కుదిరి ధ్యానం బాగా మనం చేసామనే ఫీలింగ్, ధ్యానంలో కూడా హాయిగా ఉంది, చాలా బాగుంది, ఆలోచనలు లేవు, విశ్వశక్తి వచ్చింది, లోపల ప్రతిదాన్ని మనం గమనించగలిగాం, అన్ని మార్పులు మనకు తెలుస్తూ ఉన్నాయి. ఈ స్థితిలో ఉన్నప్పుడు మనకి ఫలితాలు రాకపోతే ఈ ధ్యానం మీద ఒక అపోహ బయలుదేరుతుంది. దీన్ని కూడా మనం దాటాలి. దీన్ని రీసెర్చ్లో పరిశీలించినప్పుడు ఏం తెలుస్తోంది అంటే, చాలామందిని గమనించిన తర్వాత అర్థమైంది ఏంటి అంటే, బజార్లో మనం చూస్తూ ఉన్నప్పుడు కరెంటు స్తంభాలు, కరెంటు తీగలు కనపడుతూ ఉంటాయి. మిగిలిన వాళ్ళు ఇంట్లో మీటర్ పెట్టుకొని మీటర్ ద్వారా కరెంటు తీసుకొని వాడుకుంటే కౌంటింగ్ వస్తుంది, ఎంత వాడుకున్నామో తెలుస్తుంది, గవర్నమెంట్కి కూడా మనకు ఎంత డబ్బులు కట్టాలో కూడా తెలుస్తుంది, మనం అర్థమవుతుంది. కానీ కొంతమంది వైర్లకి, ఆ కర్రలకి వైర్లు కట్టేసి ఆ పైన తీగలకు తగిలిచ్చేస్తూ ఉంటారు. ఫ్రీ కరెంటు అక్కడ గవర్నమెంట్ ఖర్చు అయిపోతుంది, కానీ ఇంట్లో మాత్రం ఏ రీడింగ్ నోట్ అవ్వదు, వాళ్ళ పనులు మాత్రం అయిపోతూ ఉంటాయి. వీళ్ళకి కష్టం లేదు, ఖర్చు లేదు, కానీ వీళ్ళ పని వీళ్ళకి అయిపోతూ ఉంది. అట్లానే మనం కూడా దీంట్లో గమనించినప్పుడు అర్థమైన దీని తాలూకు అంశమే అర్థమైంది. ఏమర్థమైందంటే, వీళ్ళు 3 గంటలు లేదా 4 గంటలు కష్టపడి ధ్యానానికి కూర్చొని శ్రద్ధగా, తపంతో, ఇష్టంతో చేసి ఆ విశ్వశక్తిని బాగా సంపాదించుకుంటూ ఉన్నారు. ఆ తర్వాత టైంలో వీళ్ళు అందరి గురించి ఆలోచించటం మొదలు పెడుతున్నారు.
అంటే అందరి విషయాల్లో వేలు పెట్టేస్తూ ఉన్నారు. మనకు అవసరం ఉన్నా లేకపోయినా కూడా ప్రతి ఒక్కళ్ళ విషయాన్ని, ప్రతి ఒక్కళ్ళ సమస్యల గురించి వీళ్ళు ఎక్కువగా మాట్లాడటం, ఎక్కువగా వాళ్ళ గురించిన ఆలోచనలు చేయటం చేస్తూ ఉన్నారు. ఎప్పుడైతే ఈ ఎనర్జీ ఎప్పుడైతే ఫుల్గా ఉందో, వీళ్ళు ఎప్పుడైతే దేని గురించి అయితే ఆలోచించడం మొదలుపెట్టారో, ఈ ఎనర్జీ కాస్త కూడా ఆ కరెంటు తీగలేస్తే ఎట్లా అయితే కరెంట్ వచ్చేసిందో అట్లానే ఇక్కడ దీని నుంచి, ఈ ఆలోచనల నుంచి, ఈ భావాల ద్వారా వాళ్ళ అవసరాల కోసం వాళ్ళ గురించి ఈ ఎనర్జీ వెళ్ళి అక్కడ పనిచేయడం మొదలు పెడుతుంది. మీ చుట్టూ ఉండేవాళ్ళు బాగా ధ్యానం చేస్తూ మీ చుట్టూ ఉండేవాళ్ళు గమనించుకుంటే ఆ ధ్యానం చేసే వాళ్ళకి అర్థమవుతుంది. ఏమని? మన చుట్టూ ఉండేవాళ్ళు ఎప్పుడు కూడా పలాని వ్యక్తి దగ్గరికి వెళ్ళి వస్తే నా పనులు బాగా అవుతున్నాయి, అక్కడికి వెళ్ళి కూర్చుంటే నాకు హాయిగా ఉంది, అక్కడికి వెళ్ళి కాసేపు ఉండి వస్తే రిలీఫ్ అయిపోతాను, చాలా బాగుంటుంది, ఈ మధ్య నా పనులు చాలా తొందరగా అవుతున్నాయి, ఈ మధ్య నా ఆరోగ్యం చాలా బాగుంది, నేను చాలా సంతోషంగా ఉన్నాను, ఇటువంటి మాటలు వినపడుతూ ఉంటాయి. కానీ వాళ్ళు ఏ సాధన చేయరు, లేదా తక్కువ సాధనలు చేస్తూ ఉంటారు. మరి వీళ్ళ ఎనర్జీ అంతా కూడా అటు ట్రాన్స్ఫర్ అవుతూ ఉన్నప్పుడు మరి వాళ్ళకి బాగోకుండా ఎట్లా ఉంటుంది? మరి వీళ్ళకి ఎట్లా బాగుంటుంది? అంటే ఆ ఎనర్జీని కాపాడుకోవటం తెలియాలి. లేదా రెండవ మార్గం ఉంది. ఆ రెండవ మార్గం ఏంటి అంటే, ఎవరి వయసు ఎంతో అన్ని నిమిషాలే ధ్యానం చేస్తూ రోజుకి ఎక్కువ సార్లుగా ధ్యానం చేయాలి. రోజుకి ఎక్కువ సార్లు అంటే 5 నుంచి 6 సార్లు ధ్యానం చేయటం అలవాటు చేసుకోవాలి. అప్పుడు ఒకసారి మనం ఎక్కువ ధ్యానం చేసి ఆలోచించినప్పుడు ఖర్చు అయిపోతుంది, ఇంకా సాయంత్రం వరకు ఇంకేం ఉండదు. ఆ ఎనర్జీస్ అంతా వీక్ అయిపోయి డల్ అయిపోయి ఉంటాయి. మన అవసరాలకి, మన కోరికలకి, మన సమస్యలకి ఉపయోగపడవు. అదే ఎప్పుడైతే మనం రోజుకి 5 నుంచి 6 సార్లు మన వయసు ఎంతో అంత టైం అయినా సరే చేస్తూ ఉంటే, ఒకసారి సాధన చేయడం ద్వారా వచ్చిన ఎనర్జీ ఖర్చు అయినా, లేదా 2 సార్లు ఖర్చు అయినా, మిగిలిన 3-4 సార్లు చేసినప్పుడు వచ్చిన ఎనర్జీ మనకి లోపల స్టోర్ అవటం మొదలు పెడుతుంది. అంటే బ్యాటరీ ఎప్పుడు కూడా రీఛార్జ్ అవుతూ ఉంటుంది. దాంతో మనం ఏదైతే అనుకున్నామో అవి తొందరగా జరగటానికి అవకాశం ఉంటుంది. నేను చాలామందితో ఇట్లా చేయించాను, వాళ్ళకి ఫలితాలు చాలా బాగున్నాయి. ఎవరైనా సరే అనుకుంటూ ఉంటాం, ఏమని? అవసరాల కోసం, కోరికల కోసం ధ్యానం చేయకూడదు అని నీతి సూక్తులు అనుకుంటూ ఉంటాం. కానీ అవసరాలు తీరకపోతే, కోరికలు తీరకపోతే మన మనసంతా కూడా వాటి చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే సహజమైన మన అవసరాలైనా సరే తీరకపోతే ఇంకా మన మనసు అక్కడ నిలబడదు. అందుకనే ముందు మన ఎనర్జీని కాపాడుకుంటే తెలియకుండానే మన అవసరాలు, మన కోరికలు కూడా ఈజీగా తీరటానికి ఈ శక్తి పనికొస్తుంది. మనం కోరుకోపోయినా సరే, కోరుకొని సాధించాల్సిన అవసరం లేదు. కోరుకోపోయినా కూడా ఈ శక్తి అంతా కూడా దానికి బాగా పనికొస్తుంది. ఇలా పనికి రావాలి అంటే రోజుకి 5 నుంచి 6 సార్లు కూర్చోవటం మొదలు పెట్టాలి. 1 సారి 2 సార్లు మనం ఎవరి గురించో మాట్లాడద్దు, వాళ్ళ సమస్యల్లో వేలు పెట్టద్దు అనుకున్నా, ఇప్పటిదాకా ఉన్న అలవాట్లతో తెలియకుండానే వాళ్ళ వాటిలో వేలు పెట్టి మనం గెలికి ట్రై చేస్తూ ఉంటాం. దాంతో ఆ శక్తి అంతా కూడా ఖర్చు అయ్యి వెళ్ళిపోతూ ఉంటుంది. ఈ 6 సార్లు చేసినప్పుడు కనీసం 3 సార్లు సగం వెళ్ళిపోయినా కూడా ఆ మిగిలిన సగం అయినా కూడా మనకి ఉపయోగపడటానికి పనికొస్తుంది. ఇది చాలా 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 ఇంపార్టెంట్ విషయం. ఎంత ధ్యానం చేసామో కాదు, మీ శక్తిని మీరు కాపాడుకోకపోతే ఆ శక్తి ఊరికే మిగిలిన వాళ్ళ అవసరాలకి వీటికి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయినా ఇబ్బంది లేదు, మీరు మళ్ళీ అపోహకు గురవ్వకుండా ఉంటే ఇబ్బంది లేదు. కానీ ఇక్కడ మన అవసరాలు, కోరికలు తీరకుండా ఇదేంటి అనే పరిస్థితి ఉంది అంటే ఈ పద్ధతిని ఫాలో అయితే మన ప్రతి అవసరం కూడా తీరటానికి ఉపయోగపడుతుంది.
ఎప్పుడైతే మన అవసరం దాంట్లో తీరి మనకు ఉపయోగపడుతుందో మనం 10 మందికి కూడా ఈ ధ్యానం గురించి చెప్పగలుగుతాం. ఆలోచించండి, దీన్ని కూడా గమనించండి. మీరు ఇప్పటిదాకా చేస్తున్న సాధనలో ఉన్న లోటుపాట్లతోటి దీన్ని కూడా పూర్తి చేసుకొని ఈ తప్పు చేయకుండా రోజుకు 5-6 సార్లుగా ధ్యానం చేస్తూ దీని ఫలితాలు ఎలా ఉన్నాయో కూడా మీకు మీరుగా గమనించండి. నేనైతే ఇక్కడ చాలా మందితో చేయించి చూశాను, ఫలితాలు ఎక్సలెంట్గా ఉన్నాయి. ఓకే, థ్యాంక్ యూ.